పొద్దునండి ఒంట్లో బాగాలేదండి, చాలా నీరసంగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. హే, నీరసానికి ఎవరైనా హాస్పిటల్కి వెళ్తారానే? చిన్నా, తీసుకురారా కషాయం. చూడు శివ, నీ భార్యకి ఎప్లాస్టిక్ ఎనీమియా. తను బతకాలంటే రేపే సర్జరీ చేసి బోన్ మ్యారో రీప్లేస్ చేయాలి. సర్జరీ ఖర్చులు 5 లక్షల దాకా అవుతాయి. అమ్మా అమ్మా, నువ్వు బతకాలంటే ఆపరేషన్ చేయాలంట. దానికి 5 లక్షలు అవుతుందని డాక్టర్ నాతో చెప్పారు. 5 లక్షలా? దానికి నాన్నేమన్నాడు? దానికి నాన్న ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా డబ్బు మొత్తం కట్టేశాడమ్మా. ఏ, డాక్టర్ ఏదో చిన్న ఆపరేషన్ అన్నాడు. ఒక 2 రోజుల్లో కోలుకుంటావులే. సారీ అండి. హే, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? రోగాన్ని ఎవరైనా కావాలని తెచ్చుకుంటారా? నువ్వు ఒకదానివి. నువ్వు దేనికి డబ్బులు ఇవ్వకుండా ఒక్కో రూపాయి మిగిలిస్తున్నప్పుడు నిన్ను పిసినారి పిసినారి అని చాలా తిట్టుకున్నాను. మీరందరూ అనుకునేలాగా నేను పిసినారోని కాదు. ఇక్కడ సంసారం నడిపిస్తున్న ఎంతో మంది మిడిల్ క్లాస్ భర్తల్లాగే నేను. నాకు ఈ షోరూమ్ లో దొరికే బ్రాండెడ్ బట్టల కన్నా బజార్లో దొరికే 100 రూపాయల చొక్కాలోనే ఆనందం. ఆ గూడు ఇవ్వాలో రేపో విచేయాలంటే ఏదో ఒక ఎదురుగాలికి అది కొంచెం కూడా జరగకుండా ఇంకా ఎంతైనా కష్టపడి ఇలాగే గట్టిగా నించుంటానే.